బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం కొనసాగుతోంది. ఎర్రవల్లిలో పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన తన భేటీ కొనసాగుతుంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు. ప్రధానంగా హైడ్రా లగచర్ల ఘటనలపై నేతలు చర్చించే అవకాశం ఉంది. అలాగే రేపటి నుండి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు గాను ప్రభుత్వం ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్నాయి. బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం కొనసాగుతోంది. ఎర్రవల్లిలో పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన భేటీ కొనసాగుతోంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు. ప్రధానంగా హైడ్రా లగచర్ల ఘటనలపై నేతలు చర్చించే అవకాశం ఉంది. అలాగే రేపటి నుండి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు గాను ప్రభుత్వం ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు ఫోన్లో అందిస్తారు. సైదులు, చెప్పండి, మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? క్రితమే బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ముగిసినట్టు కూడా మనకైతే సమాచారం ఉంటుంది. దాదాపుగా గంటకు పైగా బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కొనసాగినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ రేపటి నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల పైన కానీ ప్రభుత్వ వైఖరి పైన కానీ ఖచ్చితంగా నిలదీయాలని చెప్పేసి కేసు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఒక దిశ నిర్దేశం చేసినట్టుగా కూడా అయితే మనకైతే సమాచారం ఉంటుంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఎటువంటి అయితే సమస్యలు ప్రజలు ఇబ్బందులు తలెత్తుతున్నాయో ఆ సమస్యలపైన ప్రభుత్వ దృష్టికి తీసుకురావడంతో పాటుగా ఖచ్చితంగా వాటిపైన సమస్యలు పరిష్కరించే విధంగా పట్టుబట్టాలని చెప్పేసి కూడా ఇటు శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ ఇటు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలందరూ కూడా ముక్త కంఠంతో గట్టిగా పట్టుబట్టి వాటిని ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి కూడా కేసీఆర్ ఇటు ఎమ్మెల్యేలకు ఒక దిశానిర్దేశం అయితే చేసినట్టుగా కూడా మనకైతే సమాచారం ఉంటుంది. సో ఖచ్చితంగా ఇక అసెంబ్లీ సమావేశంలో భాగంగా కేసీఆర్ మరి మనకైతే ప్రస్తుతమైతే సమాచారం తెలుస్తలేదు. అంటే కేసీఆర్ రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేదా అనేది కూడా మనకి పార్టీ వర్గాల నుంచి తెలియాల్సింది. సో ఇక అది కాసేపట్లో మనకి అది కూడా క్లారిటీ వచ్చే అవకాశం అవుతుంది. సో ఏదేమైనా సరే ఖచ్చితంగా రేపు అసెంబ్లీ సమావేశాల విషయంలో ఇటు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కేసీఆర్ కి ఆహ్వానం అందింది కాబట్టి సో ఇక ఆయన విగ్రహ ఆవిష్కరణకి సంబంధించినటువంటి ఆహ్వానం తీసుకున్నప్పటికీ కూడా ఆయన రేపు కార్యక్రమంలో పాల్గొనడం లేదని చెప్పేసి కూడా మనకైతే సమాచారం వస్తుంది. ఎందుకంటే నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళారు, కేసీఆర్ ని ఆహ్వానించారు. ఆహ్వానం కేసీఆర్ తీసుకున్నారు. సో కాకపోతే ఇప్పుడు మనకు తెలుస్తున్న సమాచారం మేరకు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశాలను కూడా ఇదే అంశం చర్చకొచ్చినట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. రేపు తెలంగాణ అంటే సచివాలయంలో నిర్మిస్తున్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు కూడా వెళ్ళడం లేదని కూడా మనకి సమాచారం. సో ఇక ఏదేమైనా సరే రేపు అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా అన్ని ఇప్పుడు ఇచ్చినటువంటి ఏడాది పాలన పూర్తి అవుతుంది కాబట్టి ఏడాది పాలనలో భాగంగా ప్రజలు ఆ రోజు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది. ఒక్క హామీ కూడా ఇంతవరకు నెరవేర్చలేదు. ఓన్లీ ఒక మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం తప్ప మిగతా ఏ గ్యారెంటీలు కూడా అమలు చేయలేకపోతుంది ప్రభుత్వం. సో ఖచ్చితంగా దానిపైన పట్టుబట్టాలి, అవసరమైతే చర్చకు దాంతో పాటుగా నిలదీయాలి అని చెప్పేసి అసెంబ్లీ వేదికగా ప్రజల పక్షాన నిలవాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక ముక్త కంఠం అందరూ కూడా ఉండాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ఎల్పీలో అంటే బీఆర్ఎస్ ఎల్పీ సమస్యల్లో చర్చించినట్టుగా మనకైతే సమాచారం ఉంటుంది. దానికి తోడుగా ముఖ్యంగా ఇక ఇప్పటికే పెద్ద ఎత్తున ఇప్పుడు మన అల్లాల్లో ఒడ్డునే ఉన్నాయి. ఇంతవరకు ఒడ్లు సేకరణ కూడా ప్రభుత్వం సరిగా సేకరించలేదు. ఇంకా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ అంశాన్ని కూడా ఖచ్చితంగా అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని చెప్పేసి కూడా చర్చకు వచ్చినట్టు కూడా మనకి తెలుస్తుంది. దాంతో పాటుగా ఇక రైతు రుణమాఫీ అంశాన్ని కూడా ఖచ్చితంగా, ఎందుకంటే గతంలో రైతు రుణమాఫీ విషయానికి సంబంధించి 2 లక్షలకు పైగా ఉన్న ఎవరైతే రుణం తీసుకుంటారో రైతులు వారందరికీ కూడా రైతు రుణమాఫీ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, అధికారంలోకి వచ్చింది. కానీ చాలా వరకు కూడా రైతు రుణమాఫీ జరగని రైతులు చాలా మంది ఈ రాష్ట్రంలో ఉన్నారు. సో వారి పక్షాన ఖచ్చితంగా అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ఎల్పీలో చర్చకొచ్చినట్టు కూడా తెలుస్తుంది. దానికి తోడుగా రైతు భరోసా ముఖ్యంగా సంక్రాంతి నుంచి జనవరి రైతు భరోసా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. అసలు ఎవరికి ఇస్తారు రైతు భరోసా ముఖ్యంగా అని చెప్పేసి, అంటే 5 ఎకరాలు ఉన్న రైతులకి రైతు భరోసా ఇస్తారా? 10 ఎకరాల ఉన్న వారికి రైతు భరోసా ఇస్తారా? కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తారా ఇయరా
అనేది కూడా ఖచ్చితంగా అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఒక క్లారిటీ కూడా తీసుకోవాలి. రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పేసి కూడా ఈ బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో చర్చించినట్టుగా కూడా తెలుస్తుంది. దానికి మిగతా అన్ని విషయాలు అంటే దాదాపుగా 420 హామీలు ఆ రోజు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాబట్టి సో ఖచ్చితంగా ఆ హామీలన్నింటినీ కూడా అమలయ్యే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకెళ్ళి కూడా అసెంబ్లీ వేదికగా ప్రజల పక్షాన నుండి బీఆర్ఎస్ పార్టీ నిలదీయాలని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో కాసేపట్లోనే ఈ ఎర్రవెల్లి యశాక్షేత్రంలో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ముగిసినట్టుగా అయితే సమాచారం వస్తుంది. రైట్ సైదులు, మరి కాంగ్రెస్ ప్రజా విజయోత్సవాల్లో కేసీఆర్ పాల్గొనే అవకాశం ఉందంటున్నారు. అంటే తెలంగాణ తల్లి ఆవిష్కరణలో పాల్గొంటారా? అదే వాస్తవంగా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ సంబంధించి కొన్ని రోజులుగా మనకి చూస్తున్నాము. అధికార పక్షం మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ మార్పు చేయాల్సిన అవసరం ఏముందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తుంది. కాబట్టి సో ఇక రేపు తెలంగాణ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి ఇటు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎవరు కూడా వెళ్ళడం లేదని చెప్పేసి కూడా మనకైతే సమాచారం. రైట్ సైదులు, థ్యాంక్ యూ. మంచు ఫ్యామిలీలో విభేదాలు మరోసారి బయట